హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. Naukari.comలో ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ని విడుదల చేశారండి. దాని గురించి చెప్తున్నాను, చివరి వరకు చూడండి, మిస్ అవ్వకండి. మంచి జాబ్, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది వచ్చి టెలికాలింగ్కి సంబంధించిందండి. 21K నుంచి 36K వరకు ఉంటుంది శాలరీ. క్యాబ్ ఫెసిలిటీ ఉంది, అలాగే ఇన్సెంటివ్స్ ఉన్నాయి. అర్జెంట్గా కావాలనేసి వాళ్ళు పోస్ట్ చేశారు. 8 days అయిందండి పోస్ట్ చేసి కూడా. సో ఓపెనింగ్స్ వచ్చి 65 ఉన్నాయి. సో ఎలిజిబుల్ అయిన వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. లొకేషన్ వచ్చి హైదరాబాద్, సికింద్రాబాద్, అమీర్పేట్, మెహదీపట్నం, కూకట్పల్లి. సో ఈ ఏరియాస్లో దగ్గరగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. Naukari.comలో మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి సంబంధించినవే ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్వి చాలా తక్కువగా ఉంటాయండి. ఇందులో మోస్ట్లీ అయితే జెన్యూన్ జాబ్సే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఈ Naukari.comలో ఎవరికన్నా ఈ యాప్ గురించి తెలియని వాళ్ళు ఫస్ట్ దీంట్లో మన ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మన క్వాలిఫికేషన్, మన ఎక్స్పీరియన్స్, మన ప్రొఫైల్ని బట్టే మనకి ఇందులో జాబ్స్ అనేవి వస్తాయి. సో ఎవరికన్నా ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అని తెలియని వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను చూపిస్తాను. యూట్యూబ్లో అయినా చాలా వచ్చాయండి ఎలా ప్రొఫైల్ క్రియేట్ చేయాలి అనేది. సో అందులో అయినా మీరు సెర్చ్ చేసి ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్ ఎంత బాగుంటుందో జాబ్స్ కూడా మీకు అంత జెన్యూన్గా మంచి జాబ్స్ అనేవి ఉంటాయి. ఇందులో టెలికాలింగ్కి సంబంధించిందే కాదండి, అలాగే టీచింగ్ ఫీల్డ్ కానీ, ఇంజనీరింగ్కి సంబంధించింది, అలా చాలా జాబ్స్ ఉన్నాయి ఇందులో. సో జాబ్ డిస్క్రిప్షన్ గురించి చెప్తున్నానండి. బీపీఓ, కస్టమర్ కేర్, కస్టమర్ సపోర్ట్, టెలికాలర్, టీమ్ లీడర్, హెచ్ఆర్. మేల్ అండ్ ఫీమేల్ బోత్ అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ వచ్చి 18 to 35 years వరకు ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ అయినా, డిగ్రీ అయినా పాస్ అయి ఉండాలి అండి. డైరెక్ట్ జాయినింగ్ ప్రాసెస్ అంట. శాలరీ వచ్చి 20K నుంచి 36K వరకు ఉంది. ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. సో డైరెక్ట్ జాయినింగ్ ఉంది. సో రోల్ వచ్చి కస్టమర్ రిటెన్షన్, వాయిస్ బ్లెండెడ్. ఇండస్ట్రీ టైప్ బీపీఓ, కాల్ సెంటర్. డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైం పర్మనెంట్. రోల్ కేటగిరీ అండి వాయిస్ బ్లెండెడ్. సో ఈ క్వాలిఫికేషన్కి తగిన వాళ్ళు ఎవరైతే సూటబుల్ అవుతారో వాళ్ళైతే మిస్ చేసుకోకండి, అప్లై చేసుకోండి. స్టూడెంట్స్ కానీ, రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ అయిన వాళ్ళు, ఇంటర్ కంప్లీటెడ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పాస్అవుట్ అనేది వాళ్ళు ఇవ్వలేదు. సో హౌస్ వైఫ్స్ కానీ ఎవరన్నా బయటికి వెళ్ళి జాబ్ చేయాలనుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. ఇందులో క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉందంట. కంపెనీ గురించి కూడా ఇచ్చారు, వాళ్ళ కంపెనీ గురించి. సో మీరు ఒకసారి Naukari.comలోకి వెళ్ళి నేను లింక్ సెండ్ చేస్తాను, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు కంపెనీ గురించి కూడా తెలుసుకోవచ్చు. కీ స్కిల్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, యూజీ అనేసి ఇచ్చారు. డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్. స్కిల్స్ అండి, వీళ్ళు ఇచ్చిన స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, వర్డ్, టైపింగ్, ఈమెయిల్, టైపింగ్ స్పీడ్, కస్టమర్ కేర్ ఇలా. అలాగే వీళ్ళు వచ్చి స్పీక్ ఎనీ వన్ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళం అనేసి ఇచ్చారు. విత్ మేనేజబుల్ ఇంగ్లీష్, వెరీ గుడ్ సాలరీ ప్యాకేజ్, కాంటాక్ట్ అస్ ఇమీడియట్లీ అని ఇచ్చారండి. ఏదైనా మీకు వచ్చిన లాంగ్వేజ్ సరిపోతుందండి, తెలుగు కానీ, హిందీ కానీ, తమిళ్ కానీ, ఏదైనా ఒక లాంగ్వేజ్ వస్తే చాలు అని ఇచ్చారు. అడిషనల్గా ఈ స్కిల్స్ ఉంటే బెనిఫిట్ అవుతుంది. సో మీరు Naukari.comలో ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి. మీకు వచ్చిన లోకల్ లాంగ్వేజ్లోనే మాట్లాడితే సరిపోతుందండి. అడిషనల్గా వీళ్ళు చెప్పిన ఇక్కడ స్కిల్స్ చెప్పారు కదా, స్టార్ మార్క్ వేశారు, ఆ స్కిల్స్ ఉంటే అడిషనల్గా బెనిఫిట్ అవుతుంది. సో ఎంఎస్ ఆఫీస్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళైతే మిస్ అవ్వకండి. కంపెనీ గురించి కూడా ఇచ్చారు, మీరు ఒకసారి కంపెనీ గురించి కూడా గూగుల్లో సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకొని వెళ్ళండి. కంపెనీ నేమ్ వచ్చి వర్క్ సొల్యూషన్స్ అండి. ఒకవేళ మనీ ఏదన్నా అడిగితే మాత్రం క్విట్ అవ్వండి. మోస్ట్లీ అయితే జెన్యూన్ జాబే ఇది. ఇందులో కూడా ఇచ్చారు వాళ్ళు.
సో మనీ గురించి అయితే ఏం అడగలేదు. నేను చెప్తున్నాను, ఒకవేళ అడిగితే మాత్రం క్విట్ అవ్వండి అనేసి. సో మీకు ఇక్కడ రిజిస్టర్ టు అప్లై, లాగిన్ టు అప్లై అని ఉంది. ఇందులో మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ మెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ మెయిల్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అయ్యాక యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అని వస్తుంది. సో నేను అప్లై చేసి చూపిస్తున్నాను. సో ఆల్రెడీ ప్రొఫైల్ అదంతా రెడీగా ఉన్న వాళ్ళు చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేని వాళ్ళు ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. మీరు మీ జాబ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. అప్లైడ్ జాబ్స్లలోకి వెళ్ళేసి వాళ్ళు మీ ప్రొఫైల్ అనేది చూసారో లేదో మీకు తెలుస్తుంది. సో మీరు షార్ట్ లిస్ట్ అయితే కానీ, సెలెక్ట్ అవుతే కానీ మీ ప్రొఫైల్ చూసి జాబ్కి సూటబుల్ అయితే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సో వెయిట్ చేయాలి. వెంటనే కాల్ చేస్తారు అనేసి మాత్రం చెప్పను. వాళ్ళు ఎప్పుడు చూస్తారో తెలియదు కదా. ఓపెనింగ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, అప్లై చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ వీడియో అందరికీ హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.